Hi children, good morning Nana. How are you? I hope we are all fine. Yesterday previous class we are discussed Nana some grammar part and inventor and inventors. Okay na. So yesterday I will given some homework Nana. So 3 blanks. Okay na. I hope you are right to blanks Nana. First right or wrong once correction Nana. So third one. In his youth, Raman was mainly interested in association. Okay na. So mainly accept chudana first, then primarily and B simply and certainly. What is the right answer? A nana. Okay na. Next A, third one A. Roman number 1 lo nana ninna nenu 2 cheppanu, mimmalni 3 raskarammannaru. First one B. First one nana B. Second one also B. Third one nana A. Third one A. Okay na. So the British made a Roman a knight of the British fourth one no such nana. The British made a Roman. So Raman a knight of the British Empire. So I need chundi A appointed, B managed, C placed nana. Answer appointed nana. Fourth one A. Okay na. Fifth one Raman passed away on November 21, 1970. అంటే ఆయన మరణించారు. ఎప్పుడు మరణించారు? నవంబర్ 21 తారీఖున 1970లో సివి రామన్ గారు మరణించారు కదా. సో రైట్ ఆన్సర్ వాట్ నన్న వాజ్ ద కిల్డ్, బి డైడ్, లెఫ్ట్. రైట్ ఆన్సర్ ఇస్ ద సో డైడ్, బి నాన్న ఫిఫ్త్ వన్. ఒకసారి చూసుకోండి నాన్న. ఓకేనా. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. ఓకేనా. రోమన్ నెంబర్ 2. సో రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ నాన్న. రామన్ వాజ్ ఈక్వల్లీ సో డిలైటెడ్. ఇక్కడ ద అండర్లైన్ వర్డ్ సో డిలైటెడ్ ఈజ్ ఎ వెర్బ్. ఇక్కడ మనకి రామన్ వాజ్, ఇక్కడ అండర్లైన్ చేసిన పదం ఉంది కదా నాన్న. రామన్ వాజ్ ఈక్వల్లీ delighted. ఓకేనా. ఇక్కడ ఈక్వల్ అనేది నాన్న ఇక్కడ మనకి ఏంటంటే వెర్బ్. సో డిలైటెడ్ ఈజ్ ఎ వెర్బ్ అండ్ హ్యాస్ ఎ బీన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ ఫీలింగ్ ఆఫ్ ఎ ఎంజాయ్ ఆర్ ఏ హ్యాపీనెస్. ఇట్స్ నౌన్ ఫ్రమ్ ఈజ్ ఎ డిలైట్. So now look at the following verbs and write a 3 corresponding noun forms. ఇక్కడ మనకి వచ్చేసిన వెర్బ్. ఇది మనకేంటి డిలైటెడ్ అంటే ఏమంటే వెర్బ్. వెర్బ్ అంటే క్రియ అని చెప్పుకున్నాం కదా నాన్న. సో ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ఇచ్చాడనమాట. ఏంటది? ఫీలింగ్. అంటే మనం ఇప్పుడు మన ఏంటంటే ఎక్స్ప్రెస్ ఫీలింగ్. మనం ఇప్పుడు ఏది చెప్పాలని మనం చెప్పేది మన ఫీలింగ్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే మనం ఎలా చెప్తాం? ఇప్పుడు మా అమ్మ అన్నం పెట్టు అంటే కదా, నువ్వు అది బాగా ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టమ్మా అని అడగదు కానీ నాకు ఇప్పుడు కొత్త డ్రెస్ కావాలని మూమెంట్ని బట్టి ఉంటుంది కమ్మా. అంటే హ్యాపీగా ఉన్నావా, సాడ్గా ఉన్నావా, నువ్వు కోపంగా అడుగుతున్నావా, ఎలా అడుగుతున్నావో మన ఫీలింగ్స్ తెలుస్తాయి కదా. ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ ఏ హ్యాపీనెస్. నువ్వు జాయ్గా అడుగుతున్నావా, హ్యాపీగా అడుగుతున్నావా అని. ఇట్స్ ఏ నౌన్ ఫర్ ఇట్ ఏ సో డిలైట్. ఇక్కడ నౌన్ అంటే ఏంటమ్మా? నామవాచకం అని చెప్పుకున్నాం కదా. సో వాట్ ఈజ్ ఎ నౌన్? సో నౌన్ ఎక్స్ప్రెస్ నేమ్ ఆఫ్ ఏ ప్లేసెస్, నేమ్ ఆఫ్ థింగ్స్, నేమ్ ఆఫ్ ట్రీస్, నేమ్ ఆఫ్ కలర్స్, నేమ్ ఆఫ్ నెంబర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనా. సో నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వెర్బ్స్ అండ్ రైట్ దేర్ ఏ కరస్పాండింగ్ నౌన్ ఫామ్. ఇక్కడ మనకి పేజీ నెంబర్ 27లో నాన్న మనకి సీరియల్ నెంబర్ వెర్బ్ ఇచ్చాడు నాన్న మనకి. సో నౌన్ ఆఫ్ ద ఫీలింగ్ ఎక్స్ప్రెస్డ్ అంటే ఇక్కడ మనకి వెర్బ్ ఇచ్చాడు కదా నాన్న. ఆ వెర్బ్ ప్రకారం మనకి ఇక్కడ నౌన్ ఆర్ ద ఫీలింగ్ ఎక్స్ప్రెస్డ్ అంటే మన ఫీలింగ్ ని బట్టి ఇక్కడ ఎక్స్ప్రెస్, మనం ఎలాంటి ఫీలింగ్స్ ని చెప్తున్నామో దాన్ని బట్టి ఇక్కడ రాయాలి. ఓకేనా నాన్న. ఫస్ట్ వన్ మనకి ఆల్రెడీ మన కోసం చేసే ఉంది నాన్న. ఓకేనా. సెకండ్ వన్, ఫస్ట్ వన్ ఇక్కడ చూడమ్మా. verb
సో noun or the feeling, noun or the feeling expressed, ఓకేనా. ఫస్ట్ వన్ మన ఎంజాయిడ్, ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ 1 ఆల్రెడీ మన కోసం ఒకటి చేసే ఉంది నాన్న. ఫస్ట్ వన్ ఎంజాయిడ్, ఇక్కడ వెర్బ్ ఎంజాయిడ్, ఓకేనా. వెర్బ్ ఇచ్చింది కదా నాన్న, ఎంజాయిడ్. ఓకేనా. ఇక్కడ మనకి సో నౌన్ ఆర్ ద ఫీలింగ్ ఎక్స్ప్రెస్డ్, అక్కడ ఎంజాయ్మెంట్, ఓకేనా. నెక్స్ట్ నానా సర్ప్రైజ్డ్, సెకండ్ వన్ సర్ప్రైజ్డ్. ఇక్కడ నాన్న నౌన్ ఆర్ ద ఫీలింగ్ లో చూడనా, సర్ప్రైజ్. థర్డ్ వన్ disappointed, ఓకేనా. ఇక్కడ నౌన్ ఆర్ ద ఫీలింగ్ ఎక్స్ప్రెస్ లేనా, సో ఇక్కడ రాయండి డిసప్పాయింట్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వరీడ్. వరీ. నెక్స్ట్ సాటిస్ఫైడ్. ఓకేనన్నా. ఫస్ట్ వన్ ఎంజాయ్. సో ఇక్కడ వెర్బ్ లో ఎంజాయ్ ఉందన్నా. నౌన్ ఆర్ ద ఫీలింగ్ ఎక్స్ప్రెస్డ్, సో ఎంజాయ్మెంట్. సర్ప్రైజ్. డిసప్పాయింట్. వరీ. నెక్స్ట్ సాటిస్ఫై. ఓకేనా. నెక్స్ట్ నేనా నౌ filling the blanks with the suitable noun from of the underlined words in each sentence. సో ఇక్కడ నాన్న మనకి ఆల్రెడీ కొన్ని మనకి అండర్లైన్ చేశారు నాన్న. వాటికి మనం ఏం రాయాలంటే నౌన్ రాయాలి, అంటే దానికి సూటబుల్ అయ్యే నౌన్ మనం ఇక్కడ రాయాలి. ఓకేనా నాన్న. చూడనా. ఫస్ట్ వన్ నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద suitable noun from forms of the underlined words in each sentence. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క సెంటెన్స్ అండర్లైన్ చేసిన పదం ఉంది నాన్న, దానికి మనం ఏంటంటే నౌన్ ఫార్మ్స్. ఓకేనా. హీ వాజ్, మనకి నౌన్ ఫార్మ్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడమ్మ. హీ వాజ్ షాక్డ్ సో టు సీ ఏ స్నేక్ ఇన్ హిజ్ రూమ్. అతను ఏం చేశాడంటే అతని యొక్క గదిలో ఏం చూసాడంట, స్నేక్, పాము చూసాడు నాన్న. సో బట్ హీ రికవర్డ్ ఫ్రమ్ హిజ్ డాష్ ఇన్ నో టైమ్. మనం ఏదన్నా సడన్ గా చూసామనుకో, మనం దాంట్లో నుండి కోలుకోవడానికి కొంచెం సమయం పట్టింది కదా. ఏంటి మన అనుకోకుండా పామును కానీ లేకపోతేనేమో ఏదన్నా అన్నోన్ పర్సన్ ఎవరన్నా మన ఇంటికి వచ్చినా
ఏదన్నా వింతగా అంటే ఆ మూమెంట్లో నుండి కోలుకోవడానికి మనకి కొంచెం సమయం పట్టింది. ఇక్కడ షాక్డ్ ఇచ్చిండను. ఫస్ట్ అండర్లైన్ వర్డ్ ఏంటిది? ఫస్ట్ వన్ షాక్డ్ కదా, షాక్డ్. ఓకేనా నాన్న? దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే బ్రాకెట్లో షాక్. ఓకేనా? నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడమ్మా. హీ ప్రింటెడ్ టు లుక్ రిలీవ్డ్ బట్ హీ ఫ్యాట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డాష్. సో హీ ప్రింటెడ్ టు లుక్, అతను చూస్తున్నాడు కదమ్మా. సో రిలైవ్డ్ బట్ హీ ఫ్యాట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ. అతను ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటది? మనకి రిలీవ్డ్ కానీ అతను సో ఈ ప్రింటెడ్ టు ద లుక్ రిలైవ్డ్ బట్ ఈ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ, కానీ అతను ఏమి కూడా చేయలేకపోతున్నాడు కదా నాన్న. సో రిలీఫ్ ఇవి అండర్లైన్ చేసిన పదాలు నాన్న. ఓకేనా? నెక్స్ట్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ డాష్ అంటే నాకు అర్థమైంది. బట్ డూ నాట్ బీ సో ఎగ్జిట్ దట్ యూ హ్యావ్ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే నువ్వు దాని గురించి అంటే హెల్త్ ఆరోగ్య సమస్యల గురించి నువ్వు బాగా ఎగ్జైట్ అవుతున్నావని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి చూడండి, ఎక్సైటెడ్, ఎగ్జైట్మెంట్. ఫోర్త్ వన్, రాజు అండ్ ఆటో డ్రైవర్. రాజు ఒక ఆటో డ్రైవర్ నా. సో వాజ్ వెరీ హానెస్ట్, అతను చాలా నిజాయితీ పరుడు అనమాట. ఓకేనా? హిస్ డాష్ వాజ్ ఏ నో టు ఎవ్రీబడి వెన్ హీ సో రిటర్న్ ద బ్యాగ్ ఆఫ్ జ్యువెలరీ సో ప్యాసింజర్ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ హిజ్ ఆటో. అయితే నాన్న సో వాజ్ నో టు ఎవ్రీబడి, అతనికి వాజ్ నోన్, కానీ అతను ఏం చేస్తాడంట, అతనికి ఎవరు తెలియదానని అయినప్పటికీ కూడా ఈ రిటర్న్ అతని ఆటోలో ఒక బ్యాగ్ నుండి కూడా ఏముందంట, జ్యువెలరీ ఉందన్నమాట. ప్యాసింజర్ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ హిజ్ ఆటో అంటే అతను మళ్ళీ మనకి ఏదైనా వస్తువు దొరికింది అనుకున్నానా, అది ఏం చేయాలంటే మనది కాని వస్తువు అప్పుడు మనది తీసుకోకూడదు అనమాట. అది ఎవరితో మనం ఆ వస్తువుని అడిగి ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనకి సో హానెస్ట్ అంటే నిజాయితీనా. సో హానెస్టీ. ఓకేనా నాన్న? నెక్స్ట్, టర్న్ అప్ ద పేజీ నాన్న. టర్న్ అప్ ద పేజీ. రోమన్ నెంబర్ 3 నాన్న, పేజీ నెంబర్ 28. ఓకేనా? సో రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ పార్ట్. ఇక్కడ చూడమ్మా, అండర్లైన్ ఇక్కడ ఏమన్నాడంటే మనకి అండర్లైన్ చేసిన పదం ఉంది కదా, దానిని మనం నోటీస్ చేసుకుంటున్నామా. సో రామన్ స్టడీ ఇన్ ద కంట్రీ టు డూ ద ఎంఏ కోర్స్ అంటే ఇక్కడ అండర్లైన్ చేసిన పదం ఏంటి నాన్న? సో ఎంఏ కోర్స్ అంటే నేను కూడా టెక్స్ట్ బుక్ లో చదివిన కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ ని మీరు ఏం చేయాలంటే అండర్లైన్ చేసుకుంటాం. ఎందుకు అండర్లైన్ చేసుకుంటాం అంటే అది ముఖ్యమైన వర్డ్ కాబట్టి. మన ముఖ్యమైన వాటిని ఐఎంపీ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటాం కదా, కొన్ని ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా అవే క్వశ్చన్లు ఎగ్జామ్ అడుగుతుంది అనుకో, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, కంపల్సరీ రీడ్ దిస్ క్వశ్చన్ అంటాం కదా. అందుకే కొన్ని అండర్లైన్ చేసిన పదాలు ముఖ్యమైనవి కాబట్టి మనం అండర్లైన్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ద అండర్లైన్ లెటర్స్ ఇన్ ఏ సో క్యాపిటల్స్. ఇక్కడ అండర్లైన్ చేసిన పదం ఏ లెటర్ లో ఉన్నాయినా? క్యాపిటల్ లో ఉన్నాయి కదా, క్యాపిటల్ లెటర్స్ లో. ఓకేనా?
సో క్యాపిటల్ డినోట్ అండ్ అబ్రివేషన్ అంటే మనకి అబ్రివేషన్ అంటే నాన్న దీనిని ఇప్పుడు ఎంఏ ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి, ఫుల్ ఫామ్ రాయాలి. ఓకేనా? ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ అబ్రివేషన్స్ ఆఫ్ ఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. ఇప్పుడు ఎంఏ ఉంది కదా, దీనికి ఫుల్ ఫామ్ ఏంటమ్మా, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. ఓకేనా? మాస్టర్ ఆఫ్, ఇవి ఇప్పుడు మనకి క్యాపిటల్ లెటర్ లో ఇచ్చాడు కదా నాన్న, దీన్ని ఫుల్ ఫామ్, ఎంఏ ఫుల్ ఫామ్ ఏంటన్నా, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. ఓకేనా? ఇక్కడ కూడా నాన్న హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఏ సమ్ కామన్ అబ్రివేషన్. ఇక్కడ మీకోసం కొన్ని అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగిందనా. సో రైట్ దేర్ ఫుల్ ఫామ్స్. వాటికి మనల్ని ఏం రాయమన్నారమ్మా, ఫుల్ ఫామ్స్ రాయమన్నారు. ఓకేనా? సో అబ్రివేషన్ ఫుల్ ఫామ్ మనము ప్రీవియస్ క్లాస్ లో చాలా అబ్రివేషన్స్ నేర్చుకున్నాం కదా నాన్న. సో బిఏ, ఇక్కడ ఏడి, బీసీ, సిఎం, సిడి అండ్ డివిడి, ఏఎం, పిఎం ఇచ్చాయి కదా నాన్న. ఓకేనా? రేపు ఇది మీ హోంవర్క్ నాన్న. ఓకేనా? పేజీ నెంబర్ 28 లో రోమన్ నెంబర్ 3 ఉంది కదా, హోంవర్క్. ఓకేనా? సో దిస్ వన్ యువర్ హోంవర్క్. కంపల్సరీ డూ దిస్ హోంవర్క్ నాన్న. ఓకేనా? టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్ నాన్న. బై, టేక్ కేర్, సీ యూ నాన్న. టుమారో అగైన్ టెల్ గ్రామర్ పార్ట్.